హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏంటంటే మన సబ్స్క్రైబరు ఒక వీడియో సెండ్ చేసి ఈ బీజిఎం మీద వీడియో అయితే చేయమని చెప్పారు. ఆల్రెడీ ఈ వీడియో చాలామంది చేశారు, కాకపోతే మన సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి నేనైతే వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా ఎడిటర్ అయ్యి ఉంటారు. ఎడిటర్ అయితే ఖచ్చితంగా మీ యొక్క లైక్ని ఖచ్చితంగా ఈ వీడియోకి ఇవ్వండి. అదేవిధంగా మీ సపోర్ట్ని అయితే కమెంట్ ద్వారా తెలియజేయండి. సో మనమైతే ఫస్ట్ డెమో అయితే చూసేద్దాం గైస్. నాకంటూ ఉంది, నా ప్రాణం కన్నా ఎక్కువ తనొక్కతే కదా. ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. మ్యూజిక్ని ఇంతకంటే నేనైతే ఎక్కువైతే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి. సో మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేశాను, అదేవిధంగా టెలిగ్రామ్లో పోస్ట్ అయితే చేశాను. అక్కడ నుంచి అయితే ఫుల్ వీడియో మ్యూజిక్తో పాటు ఫుల్ వీడియో అయితే చూడొచ్చు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే నెక్స్ట్ ఇన్విటేషన్ వీడియో చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం ఈ టైంలో పెళ్ళిళ్ళు మ్యారేజ్లు అనేది చాలా ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి ఇన్విటేషన్ ఒకటి చేయాలనుకుంటాను. చేయాలి అన్న వాళ్ళు ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకి సాంగ్ అదేవిధంగా మనకి లిరిక్స్ అయితే ఉంటాయి. ఈ లిరిక్స్ తర్వాత మనకైతే చాలా క్లియర్గా బీట్ మార్క్ అయితే ఇచ్చేదన్నమాట. ఒక 4 లేదా 5 ఇమేజెస్ అయితే యాడ్ చేసుకొని మీ ఫొటోస్ని పెట్టుకొని ఈ బీజిఎంలో మీ ఫొటోస్ని పెట్టుకొని ఎక్సలెంట్గా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అందుకోసం మీరు చేయాల్సిన చిన్న పని, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి ట్రై చేస్తాను, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో ఫస్ట్ అయితే స్టార్టింగ్ అయితే వచ్చేసేయండి. ఇక్కడ ఒక మనకైతే టెంప్లెట్ అయితే యాడ్ అయితే చేయాలి, ఒక వీడియో అనేది. సో ఆ వీడియోని నేను ఎక్కడ ఇస్తాను అనేది వీడియో ఎండ్లో అయితే చెప్తాను. సో ఓకే, ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి సో ఆ వీడియో ఎక్కడ ఉందో చూసి నేనైతే యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను గైస్. ఇలాంటి వీడియో మీకు లింక్ అయితే ఇస్తాను అనమాట, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇంకొక టెంప్లెట్ కూడా ఇస్తాను అందులోనే. సో మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడైతే బీట్ మార్క్ పైన అయితే పెట్టుకోండి, హోల్డ్ చేసి కిందకైతే. ఇక్కడ మనకైతే లిరిక్స్ అయితే వస్తున్నాయి కదా, ఈ లిరిక్స్ దగ్గర మనమైతే ఇంకొక వీడియో అయితే యాడ్ అయితే చేయాలి. అందుకోసం వీడియో అంటే లిరిక్స్ స్టార్టింగ్లోకి అయితే మనకైతే వచ్చేసి ప్లస్ సెకండ్ వచ్చేసి మీడియాలోకి వెళ్ళి ఆ వీడియో కూడా నేను యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను గైస్. ఇలాంటి వీడియో అయితే మనకైతే ఉంటుందన్నమాట. ఈ వీడియోని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే లాస్ట్ లిరిక్స్ అయితే అయిపోతుంది కదా, అక్కడికి వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు, సింపుల్గా ఈ బ్లాక్ టెంప్లెట్ ఉంది కదా, ఆ టెంప్లెట్ని క్లిక్ చేసి ఇక్కడ బ్లెండింగ్ ఓపోసిటీలోకి వెళ్ళి మీరు ఇక్కడ లైట్ అని అయితే క్లిక్ చేసి స్క్రీన్ అయితే చేయండి. స్క్రీన్ చేసినప్పుడు మనకి స్క్రీన్ రెండిట్లలో మీరు ఏది కావాలనుకుంటే అది చేసేయండి. నేనైతే స్క్రీన్ అయితే చేశాను. ఆ తర్వాత ఆ టెంప్లెట్ని క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి విగ్నెట్ అయితే యాడ్ చేయండి. ఎఫెక్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫెదర్ అయితే ఉంటుంది, కొంచెం పెంచేసుకోండి. అదేవిధంగా సైజ్ అనేది మనకు తగ్గట్టు, అంటే మనకు క్లియర్గా కనిపించే విధంగా అయితే పెట్టుకోండి ఈ విధంగా. సో ఇక్కడ మనకి ఫెదర్ అయితే ఇచ్చినప్పుడు కొంచెం డార్క్ అయితే వస్తుంది సైడ్లో, మనకి చాలా ఎఫెక్ట్ అనేది చాలా బాగా క్లియర్గా అయితే ఉంటుందన్నమాట. అందుకోసం సో ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత మనం ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి, నేను ఇచ్చిన ఎఫెక్ట్ ప్రీసెట్ అనేది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక చిన్న వీడియో అయితే ఉంటుందన్నమాట, ఒక స్క్రాచ్ లాగా. సో ఆ వీడియోని ఇక్కడ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి, బ్యాక్ అయితే వచ్చేసేయండి. మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి ఈ చిన్న బీట్ మార్క్ ఉంది కదా, దాని మధ్యలో ఇది పేస్ట్ అయితే చేయాలి. సో ఎక్కువైతే ఉంటే కట్ చేసుకోండి. సో ఈ విధంగా రావడం జరుగుతుంది ఒక ఎఫెక్ట్. సో ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. నేను ప్లస్ సెకండ్ వచ్చేసి మీడియాలోకి వెళ్ళి నేను ఇమేజెస్ అయితే యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను గైస్. ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేస్తాను. ఈ బీట్ మార్క్ తగ్గట్టు ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేస్తాను. అదేవిధంగా కొన్ని ఇమేజెస్ అయితే యాడ్ చేస్తాను. సో ఈ విధంగా ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసుకోండి. ప్రతి ఒక్క ఇమేజ్కి ఫిల్ కంపోజిషన్ ఏరియా అనేది ఉంటేనే మనకి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసుకోండి, చాలా ఈజీ. సో ఒక 4 ఇమేజెస్ కాబట్టి నేనైతే ఎక్కువ అయితే టైం తీసుకోను, అలాగే యాడ్ చేస్తాను చూడండి. సో నేనైతే ఒక 5 ఇమేజెస్ అయితే యాడ్ చేశాను అనమాట. సో ఇమేజెస్ కొంచెం సైడ్కి ఉంటే కొంచెం సెంటర్ అయితే పెట్టుకోండి, బాగుంటుంది, చూడటానికి బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇమేజ్ అయితే నేనైతే ఫిల్ కంపోజిషన్ ఏరియా చేయలేదు. ఇమేజ్ని క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేయండి, ఓకేనా.
సో ఇప్పుడేం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి టెక్స్ట్కి ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ఆ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. మళ్ళీ మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మనం ఎన్ని లిరిక్స్ ఉన్నాయో అన్నిటికీ ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. చూడటానికి ఇంకా వేరే లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా చూడండి, చాలా క్లియర్గా నేనైతే పేస్ట్ అయితే చేస్తున్నాను కదా. ఈ విధంగా క్లియర్గా మీరు పేస్ట్ అయితే చేసుకోండి. ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసినప్పుడు మనకి లుక్ అయితే బాగుంటుంది అనమాట చూడటానికి. సో ఈ డైలాగ్ అనేది చూడండి బాగుంది కదా. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. బ్యాక్ అయితే వచ్చేసండి, మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి, అంటే సారీ ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. ఇమేజ్ని క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్లోకి వచ్చేసి మనకి ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇమేజెస్ అన్నిటికీ ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. సో ఆ మ్యూజిక్ తగ్గట్టు మనకి ఒక ఎఫెక్ట్ అనేది చాలా క్లియర్గా ఉంటుందన్నమాట. చూడటానికి కూడా ఎక్సలెంట్ అయితే ఉంటుంది. ఈ విధంగా పేస్ట్ అయితే చేయండి. సో ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక చిన్న టెంప్లెట్ అయితే ఉంటుంది, అది ఇక్కడ యాడ్ అయితే చేయాలి. అందుకోసం ప్లస్ ఐకాన్ చేసి మీడియాలోకి వెళ్ళి ఆ టెంప్లెట్ ఎక్కడుందో యాడ్ చేసి మీకైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను గైస్. ఫ్రెండ్స్ ఇలాంటి టెంప్లెట్ అయితే మీకైతే ఇస్తాను అనమాట. ఆ టెంప్లెట్ని అయితే యాడ్ అయితే చేస్తున్నాను స్టార్టింగ్లో. సో ఈ టెంప్లెట్ని క్లిక్ చేసి బ్లెండింగ్ ఆపోజిట్లోకి వెళ్ళి ఇట్లా లైట్ అని క్లిక్ చేసి స్క్రీన్ అయితే చేసుకోండి. ఇక్కడ ముందుగా మనకైతే మంచి ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ లేయర్ అనేది మనమైతే ఇమేజ్ పైన అయితే పెట్టుకోండి. చూడటానికి ఇంకా క్లియర్గా అయితే మనం ఎడిటింగ్లో మనకి పనికి వస్తుంది కాబట్టి ఈ టెంప్లెట్ని క్లిక్ చేసి ఇక్కడ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ లేయర్ అయితే చేసుకోండి. సో ప్రతి ఒక్క ఇమేజ్ స్టార్టింగ్లో మనకి బీట్ మార్క్ ఉంటుంది కదా, బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసి పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. చాలు, ఇంకా చాలా ఈజీగా మనకైతే ఎడిటింగ్ అయితే అయిపోతుంది అనమాట. మన ఫొటోస్ని పెట్టుకొని ఎడిటింగ్ అనేది చాలా ఈజీగా. సో ఈ విధంగా అనమాట. సో గైస్ ఓవరాల్గా మనమైతే వీడియో అయితే ఫుల్గా ఎడిటింగ్ అయితే చేసామన్నమాట. ఇక్కడ నుంచి షేర్ ఆప్షన్ ఉంటుంది, షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినామంటే మనకైతే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్ ఇలాంటి వీడియో కోసం అయితే ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే ఇంకా రాబోతున్నాయి. నెక్స్ట్ అయితే మనకి ఒక ఇన్విటేషన్ వీడియో అయితే చేయాలనుకుంటున్నాను సింపుల్గా. అది చేయాలా లేదని మీరు అయితే కమెంట్లో చెప్పండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.